శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారికి వచ్చేటప్పటికి మార్చి 24వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం చూసినట్టయితే మేషరాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు 1000 స్థానం నుంచి జన్మలగ్నంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో కుజుడు అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. వీటి ప్రకారంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా చేస్తున్నటువంటి పనిలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా కొన్ని విషయాల్లో అంత సౌలభ్యంగా ఉండే విధంగా ఉండదు అన్నమాట. ముఖ్యంగా జన్మలగ్నంలో ఉన్నటువంటి గురువు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిక్కులు ఉన్నప్పటికీ కూడా వీరు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ పరంగాను రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారంలో అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి 1000 స్థానంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి డబ్బుని అధికంగా ఖర్చు చేసే విధంగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దుర్వ్యయానికి దూరంగా ఉండాలన్నమాట. అంటే డబ్బులు దుష్టులకి దుర్వ్యయానికి రెండింటికి దూరంగా ఉండాలి. ఎవరైతే బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ ఉంటారో వాటి నుంచి కొంచెం దూరంగా ఉండటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి అది మనకు అవసరమా కాదా అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఖర్చు పెట్టాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మార్చి 26వ తారీఖు తర్వాత గురువు బుధుడు జన్మ రాశిలో కలవబోతున్నారన్నమాట. వీటి కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. ఇది ఆరోగ్యపరంగాను ధనపరంగాను అనుకూలించే విధంగా ఉంటుంది అన్నమాట. కాకపోతే ఇక రాశి వారికి వచ్చినప్పటికీ శత్రు సంబంధితమైన విషయాల్లో శత్రువుల మీద విజయాన్ని సంపాదించగలిగినటువంటి శక్తిలో వచ్చేటప్పటికి కేతువు అనేవాడు ఉన్నాడు అన్నమాట. కేతు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కాకపోతే డబ్బు అనేది ఖర్చు ఎక్కువ అవడానికి కారణం వచ్చేటప్పటికి రాహుగ్రహ జపాన్ని దుర్గాదేవిని ఎక్కువగా పూజించినప్పుడు డబ్బు ఎక్కువగా అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ అవ్వకుండా ఉంటుంది. కానీ రాశి వారికి వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో కొద్దిగా హెల్త్ గురించి కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రవి 1000 స్థానంలో ఉన్నాడు. రవి ఎప్పుడైతే 1000 స్థానంలో ఉంటాడో డబ్బు అనేది కొంచెం ఎక్కువగా ఖర్చు అవడంతో పాటు ఆరోగ్యపరంగా కూడా చిన్న చిక్కులు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఇది జ్వరపీడత్వానికి గల కారకంగా తయారవుతుందన్నమాట. అంటే శరీరంలో అధికమైనటువంటి ఉష్ణంతో అనేది జరగటం అనేది జరుగుతుంది. వాటితో పాటు చిన్న కోపతాపాలు అనేవి కూడా పెరుగుతాయి అన్నమాట. రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా ఈ వారం అనేది అనుకూలంగా ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కూడా అనుకూలించే విధంగా ఉంటుందన్నమాట. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో అనుకూలించే విధంగా ఉంది. గురువు వారం ప్రథమం కన్నా మార్చి 26వ తారీఖు తర్వాత ఈ రాశి వారికి బాగా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పవచ్చు. గురువు బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ అనేది ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మాట్లాడే విధానంలో కొద్దిగా మార్పు అనేది ఏర్పడటం అనేది జరుగుతుంది. వీటి పరంగా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు, కార్యానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఎక్కువగా పొందగలుగుతారు. వృత్తిపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత అనేది పొందగలుగుతారు. ఎవరైనా కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేయగలిగితే వాటిలో సానుకూలం అనేది ఉంటుంది. కాకపోతే ఈ యొక్క వారంలో వచ్చినప్పటికీ ప్రయాణం అనేది ఉన్నప్పటికీ కూడా ప్రయాణాల్లో కొద్దిగా ఎక్కువగా బాడీ అంటే శరీరంలో ఎక్కువగా అలసట అనేది కారకంగా తయారవుతుందన్నమాట. మరి మిగతా విషయాల గురించి మనం చూసినట్టు ధైర్యంతో మీరు చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ ఈ యొక్క విషయాల్లో వచ్చినప్పటికీ డబ్బు అనేది ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ఉండటం, స్పెక్యులేషన్స్కి కొంచెం దూరంగా ఉండటం. అంటే స్పెక్యులేషన్స్ అంటే స్టాక్ మార్కెట్స్కి మీరు కొంచెం దూరంగా ఉండటం అనేది కూడా కొంచెం అనుకూలించే విధంగా ఉంటుంది ఈ వారంలో. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్కి రవి 1000 స్థానంలో ఉన్నప్పుడు డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. కాబట్టి అదేవిధంగా మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే పిల్లల యొక్క ఎదుగుదల మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. పిల్లల యొక్క ఎదుగుదలతో పాటు శత్రు సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు ఎలా ఉందనేది చూద్దాం. విద్యార్థులకు వచ్చినప్పటికీ ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. విద్యా సంబంధితమైన విషయాలు అనుకూలిస్తుంది. కుజుడు 1000 స్థానంలో ఉన్నప్పుడు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విద్యార్థుల యొక్క ఆరోగ్యపరంగా కూడా కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ వారం చేయాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే ముఖ్యంగా రవి అనుకూలత అనేది తక్కువగా ఉంది. రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ 1000 స్థానంలో ఉన్నప్పుడు ఇది దుర్వ్యయానికి కారకంగా ఆరోగ్యానికి కష్టంగా జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారు ముఖ్యంగా సూర్యనారాయణ స్వామిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి సూర్య ఆరాధన, సూర్య నమస్కారాలు చేయాలన్నమాట. వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా
వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. కానీ కొంచెం డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఆ విషయంలో కొద్ది జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ వృత్తిపరంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, అదేవిధంగా నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు అన్నమాట. ముఖ్యంగా వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాన్ని రవి ఇవ్వగలుగుతాడనమాట. అదేవిధంగా రవి, రాహువు కలిసినటువంటి కాంబినేషన్ లాభస్థానంలో ఇద్దరు యోగకారకులే. అదేవిధంగా బుధుడు కూడా యోగకారకుడే. బుధుడు రవితో కలిసినప్పుడు యోగాన్ని, బుధుడి యొక్క పవర్ని కోల్పోయినప్పటికీ ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి రవి, రాహువు ఇద్దరు యోగాన్ని ఇవ్వగలుగుతారు. బుధుడు 26వ తారీఖు మార్చిన 1000 స్థానంలోకి వచ్చినప్పటికీ, గురువు 12వ స్థానంలో యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ బుధుడు యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల అనుకూలతని, ధన సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలతని బుధుడు ఇవ్వగలుగుతాడు అన్నమాట. అదేవిధంగా ప్రమోషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నా సరే, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, మీ జీవితంలో ఉన్నతి పొందాలి అని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాన్ని రవి ఇవ్వగలుగుతాడు అన్నమాట. అంటే సూర్యుడి యొక్క బలం అనేది ఆ విధంగా ఉంటుంది. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కుజుడు యోగ్యాన్ని ఇవ్వట్లేదు. అంటే చేస్తున్నటువంటి ఉద్యోగం కన్నా కొత్త ఉద్యోగంలో పొందటంలోనే అనుకూలతని ఎక్కువగా ఇవ్వగలుగుతున్నాడు. చేస్తున్నటువంటి వృత్తిలో ఏదో ఒక కష్టాన్ని, అడ్డంకని, ఇష్టం లేనటువంటి పని చేస్తున్నట్టు ఒక మనస్తత్వాన్ని ఇస్తాడన్నమాట. కొత్త ఉద్యోగంలో సానుకూలతని ప్రయత్నం చేయగలిగితే అనుకూలతని ఇవ్వగలుగుతాడు. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ప్రయత్నం చేయగలిగితే దాంట్లో అనుకూలతని, సౌలభ్యాన్ని ఇవ్వగలుగుతాడన్నమాట. ఈ రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే వృషభ రాశి వారికి వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు అత్యంత యోగకారకుడు. పంచమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి పిల్లల యొక్క ఎదుగుదలలో, మానసిక ప్రవర్తనలో ఆలోచింప చేసేటువంటి తనాన్ని కలిగిస్తూ ఉంటాడు. పిల్లల గురించి ప్రయత్నాలు చేసేటువంటి వారికి మరియు అదేవిధంగా పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన అనేది ఎక్కువగా పరితపిస్తూ ఉంటారన్నమాట. అటువంటి ఒక స్థితిని కలిగిస్తూ ఉంటాడు ఈ రాశివారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తి, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు అనుకూలత పొందడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఆ యొక్క ఎగ్జామ్స్లో విజయాన్ని ఇవ్వగలుగుతాడు. కాన్సన్ట్రేషన్ అనేది పెంపొందించగలుగుతాడు. మరి మంచి ర్యాంక్ గురించి చేయాలి, సాధించాలి అని మీరు యొక్క తపన ఏదైతే ఉంటుందో ఆ తపనలో ఒక విజయాన్ని కూడా ఇవ్వగలుగుతాడు అన్నమాట. ఇక విషయాలు వచ్చినప్పటికీ మిగతా విషయాల గురించి మాట్లాడితే ఈ వారంలో ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు కానీ, చిన్న చిన్న రెమెడీస్ కానీ ఏం చేసుకోవాలి అంటే, కేతు ఈ రాశి వారికి పంచమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ముఖ్యంగా పిల్లల గురించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలత ఇవ్వట్లేదు. అదేవిధంగా ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే కుజుడు రాజ్యస్థానాల్లో ఉద్యోగపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి రాశి వారు కుజుడికి, శనికి ఇద్దరికి పరిహారం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వృషభ రాశి వారికి కుజుడు, శని ఇద్దరు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు రాజ్యస్థానంలో ఉన్నప్పుడు. అదేవిధంగా పంచమంలో ఉన్నప్పుడు కేతు ఇవ్వట్లేదు. కేతువుకు వచ్చినప్పటికి వినాయకుడిని ఎక్కువగా పూజించడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. సెల్ఫ్ డ్రైవింగ్ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు వినాయకుడిని పూజించినట్లయితే. అదేవిధంగా కుజుడు మీరు చెప్పినట్లయితే కుజుడు రాజ్యస్థానంలో ఎప్పుడైతే ఉంటాడో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం అన్నమాట. లాభస్థానాల్లోనే కుజుడు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా కుజుడు, శని కలిసినటువంటి కాంబినేషన్ అనేది 10th హౌస్లో వీరికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి ఆ యొక్క పరిహారాలు చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. శనికి వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన, అదే కుజుడికి వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకుంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి 24th మార్చి నుంచి 30 మార్చి వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. మిథున రాశి వారు మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. రాహు కూడా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. వీటి రీత్యా వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరు చేసేటువంటి ప్రయత్నాలు, నూతన వ్యాపార ప్రయత్నాలు అనేవి కలిసి రావడం జరుగుతుంది. అదేవిధంగా వీటన్నిటితో పాటు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఉద్యోగస్తులకు ముఖ్యంగా ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి మీరు ఈ ప్రతిపాదనలో ఉండటం,
అదేవిధంగా ఆ విషయం మీకు తెలిసి మీ మానసిక సంతృప్తికి గల కారకంగా తయారవుతుంది. రాశి వారికి వచ్చినప్పటికీ రాజ్యస్థానంలో రాహువు రవి ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. అదేవిధంగా గురువు కూడా లాభస్థానంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నాడు. మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఓవరాల్గా బాగానే ఉంది. కాకపోతే గురువు పూర్తి యోగకారకుడా అంటే మటుకు కాదు. ఇక రాశి వారికి ఈ వారం వచ్చినప్పటికీ బుధుడు రాజ్యస్థానం నుంచి లాభస్థానంలోకి ఎప్పుడైతే ప్రయాణం చేస్తాడో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని వారం చివరిలో ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా వచ్చినప్పటికీ సామాన్యమైనటువంటి మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మనం ముఖ్యంగా గమనించినట్లయితే వైవాహిక జీవితంలో స్నేహితులు మరియు అదేవిధంగా బంధువులతో అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా గడపడం అనేది జరుగుతుంది ఈ యొక్క వారాంతంలో. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు ఇక రాశి వారికి భాగ్యస్థానంలో అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. వీటి రీత్యా వచ్చేటప్పటికి అధికమైనటువంటి శారీరక శ్రమ అదేవిధంగా మానసికమైనటువంటి బాధలు అనేవి ఎక్కువగా గురి చేయగలుగుతాడు. కుజుడు ఎప్పుడైతే భాగ్యస్థానంలో ఉంటాడో కోపాన్ని కూడా కారకంగా తయారవుతాడు. డబ్బు అనేది కొద్ది ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది అన్నమాట. అంటే ఖర్చు పెట్టాల్సిన రూపాయి కన్నా 10 రూపాయలు అనేది ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది అది మానసికంగా బాధించే విధంగా కూడా ఉంటుంది. సో ఇక మిథున రాశి వారికి వచ్చేటప్పటికీ స్పెషల్గా కుజుడి యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది. ఇది ముఖ్యంగా వ్యవసాయదారులకి అదేవిధంగా ల్యాండ్ రిలేటెడ్ మ్యాటర్స్ చేస్తున్నటువంటి వారికి అంత సౌలభ్యాన్ని కలిగించదు అన్నమాట. అంటే ఒక విషయం ఈరోజు ముడిపడాల్సినటువంటి విషయం 4 రోజులకి పోస్ట్ పోన్ అవ్వటం, అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో తెలియనటువంటి పరిస్థితిలో మీమాంసలు ఎక్కువగా ఉంటారు. ఇది ముఖ్యంగా వచ్చేటప్పటికి రియల్ ఎస్టేట్లో కూడా వచ్చేటప్పటికి ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ కానీ ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ కానీ ఎక్కువగా చేస్తుంటారో వారి మీద యొక్క ప్రభావం అనేది కుజుడి యొక్క ప్రభావం అనేది మిథున రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వారు కూడా వచ్చేటప్పటికి కొంచెం కొన్ని పనులు అనుకున్న సమయానికి జరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. కుజుడి యొక్క ప్రభావం భాగ్యస్థానంలో ఉన్నప్పుడు గోచార రీత్యా ఎటువంటి ప్రభావమే వేస్తుంది అన్నమాట. తండ్రి గారితో కానీ పరపత్యాలకి గల కారకంగా తయారవుతుంది. అది మానసికంగా కూడా మిమ్మల్ని కొంచెం బాధించే విధంగా కూడా తయారవుతుంది. సో ఇక రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని అడ్డంకులు అనేవి ఏర్పడటం అనేది జరుగుతుంది. మరియు అదేవిధంగా వ్యవసాయదారులు మరి అదేవిధంగా బిజినెస్ చేసే వారికి కూడా ఇది ముఖ్యంగా పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నటువంటి వారికి అంత అనుకూలంగా ఉండదు. పుస్తక రంగన ముద్రణంలో కానీ టీచింగ్ ప్రొఫెషన్స్లో కానీ ఉన్నటువంటి వారికి అనుకూలంగా ఎక్కువగా ఉండే విధంగా ఉంటుంది అన్నమాట. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారంలో సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. కొద్దిగా కష్టపడి చదవగలిగితే పోటీ పరీక్షలో ఉత్తీర్ణత అనేది సాధించగలుగుతారు. అది మానసిక ఆనందానికి గల కారకంగా కూడా తయారవుతుందన్నమాట. ఈ రాశి వారి యొక్క వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది కూడా చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సెల్ఫ్ డ్రైవింగ్లో జాగ్రత్త అనేది చాలా అవసరం మిథున రాశి వారికి. ఎందుకంటే 4th పొజిషన్లో మనం చూసినట్టయితే కేతు ఉన్నాడు అన్నమాట. కేతు యొక్క ప్రభావ రీత్యా సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది తక్కువగా ఉంటుంది. వీటి వల్ల వచ్చేటప్పటికి యాక్సిడెంట్స్ జరగడానికి కారకంగా కూడా తయారవుతుంది అన్నమాట. కాబట్టి కొత్త వాహనం కానీ పాత వాహనమైనా సరే మనం బయటకు వెళ్ళేటప్పుడు ఓం గం గణపతే నమః అని చెప్పి వినాయకుడిని మనస్సులో ఒకసారి అనుకున్న తర్వాత బయటకు వెళ్ళినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి గురువు యొక్క అనుకూలత కుజుడి యొక్క ప్రతికూలతను తగ్గించుకోవాలి. కుజుడి యొక్క ప్రతికూలతను ఎలా తగ్గించుకుంటారు అంటే మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం, కుజగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కర్కాటక రాశి వారికి 24th మార్చి నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం కొంచెం సామాన్యమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తూ ఉన్నాయి. తృతీయంలో కేతు వచ్చేటప్పటికి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. అంటే ధైర్యంతో సాహసంతో మీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి విజయాన్ని ఇవ్వగలుగుతాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమంలో శని కుజుడు ఇద్దరు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఈ కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అంటే వచ్చేటప్పటికి ముఖ్యంగా వృత్తిపరంగా కొంచెం ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ప్రభావం చూపించగలుగుతుంది. ముఖ్యంగా ధన సంబంధితమైన విషయాల్లో ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం గమనించినట్లయితే కుజుడు యొక్క దృష్టి వచ్చేటప్పటికి సప్తమాన్ని చూస్తాడనమాట. దానివల్ల వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ కుటుంబాల్లోనూ చిన్న మనస్పర్ధలు అనేవి గురి అయ్యే విధంగా ఉంటుంది. ఎక్కువగా డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది అన్నమాట. వీటి యొక్క ప్రభావ రీత్యా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే ఏ రాశి వారికైనా సరే అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని కుజుడు కలిసినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది వేరే విధంగా ఉంటుంది.
ఆరోగ్యాన్ని ముఖ్యంగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఆరోగ్యంగా ఏవైతే చిక్కులు రాబోతున్నాయో ఆ చిక్కుల నుంచి బయటికి రావడానికి ఆరోగ్యంలో కొద్ది జాగ్రత్తలు తీసుకోండి. ధనక్షయ కారకంగా అవుతుందన్నమాట. ధనక్షయ కారకం అంటే డబ్బు రావటం, డబ్బు ఖర్చు అవటం, అంటే రెండు ఒకేసారి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా సరే నిలవకపోవటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే అష్టమంలో శని కుజుడు ఉన్నప్పుడు అదే విధంగా ఉంటుందన్నమాట. ఇంట్లో ఎవరికొవరికి ఎప్పుడు బాగలేకుండా ఉండటం కానీ ఇలాంటి ప్రభావం జరుగుతుంటుంది. ఇది ఎలా జరుగుతుంది అంటే అష్టమంలో శని ఉన్నప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్యం కూడా కొద్దిగా ప్రభావితం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా భాగ్యస్థానంలో వచ్చేటప్పటికి రాహువు రవి అంత యోగకారకమైనటువంటి స్థానంలో లేడు. ఈ వారం కొంచెం ప్రతిబంధకంగానే మారే విధంగా ఉంది. రాశి వారికి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వారాంతంలో కన్నా వారం చివరిలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో వారం ప్రథమం కన్నా వారం చివరిలో ఎక్కువగా ప్రయత్నం చేసినట్లయితే 26వ తారీఖు నుంచి కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితిలో మార్పు అనేది రాబోతుంది. అప్పుడు కొంచెం వీరు ప్రయత్నం చేసి కొంచెం కాన్సన్ట్రేట్ చేయగలిగితే వాటిలో కొంచెం అనుకూలతమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఇక రాశివారు వచ్చినప్పటికీ ధైర్య సాహస లక్ష్మి అన్నట్ల విధంగా వీరు ముందుకు వెళ్తే కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఇక రాశుల వారికి ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికీ ఈ వారం కొద్ది కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. గురుగ్రహ అనుకూలత అనేది కూడా తక్కువగా ఉన్నందువల్ల ఇక రాశివారు విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి కష్టపడి చదివితే విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ చేయాలి. మెడిటేషన్ చేయడం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కేతు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టమ శని ప్రభావం, అదేవిధంగా కుజుడు కూడా అష్టమంలో సంచారం జరుగుతుంది. వీటి రీత్యా వచ్చేటప్పటికి వీరు శనిగ్రహ ఆరాధన చేయటం, అదేవిధంగా కుజగ్రహ ఆరాధన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. భాగ్యస్థానంలో రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. రాహుకి రాహుగ్రహ జపం, రవిగ్రహ ఆరాధన, సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం గురుగ్రహ ఆరాధన అనేది చేయాలన్నమాట. సాయిబాబా కానీ దత్తాత్రేయ స్వామి ఆరాధన అనేది చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. సింహరాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే సప్తమంలో శని కుజుడు కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. ఈ యొక్క ప్రభావం వచ్చేటప్పటికి జన్మరాశి మీద 2 పాపగ్రహాల యొక్క దృష్టి వచ్చేటప్పటికి వీటికి శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని, వేడిని, అదేవిధంగా కోపాన్ని కలిగిస్తుంటుంది అన్నమాట. చికాకు అని చెప్పవచ్చు అన్నమాట. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే ప్రతి విషయానికి ఏదో ఒక శారీరక శ్రమ అనేది శరీరం మీద ఎక్కువగా ఉండటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అష్టమంలో రవిగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సింహరాశి వారికి ఇవ్వట్లేదు. ఈ వారం ప్రథమంలో ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కానీ వారం చివరిలో కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా వారం ప్రథమం కన్నా వారం చివరిలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానాల్లో కేతువు, అష్టమంలో రాహువు రవి కలిసినటువంటి కాంబినేషను ఎక్కువగా ప్రభావితం చేసే విధంగా ఉంటుంది. చీటికి మాటికి ఏదో ఒక ప్రభావం అనేది శరీరం మీద చూపించే విధంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా ఇక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీతో పాటు ఉన్నటువంటి వారు మిమ్మల్ని రెచ్చగొట్టి వారి యొక్క ఆనందాన్ని పొందడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఆ యొక్క విషయంలో మీరు ఎవరైనా సరే మిమ్మల్ని కోపోద్రిక్తులుగా చేయటానికి ప్రయత్నించినప్పటికీ కూడా మీరు ఆ యొక్క విషయాన్ని నుంచి దూరంగా తీసుకోవాలి. అదేవిధంగా అవసరం లేనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ గురించి దూరంగా ఉండాలి. మోసపూరితమైన మాటల్ని నుంచి దూరంగా ఉండాలి. ఎందుకంటే కుజుడి యొక్క దృష్టి ఎప్పుడైతే ఈ యొక్క రాశి మీద ఉంటుందో ఈ యొక్క బాబాలు, దొంగ బాబాలు కానీ, లాటరీలు కానీ, స్కీమ్స్ కానీ, చైన్ లింక్ లాటరీస్ కానీ వీటన్నిటికీ దూరంగా ఉన్నాడు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా మనం చూసుకున్నట్లయితే వృత్తిరీత్యా వచ్చేటప్పటికి వారం ప్రథమం కన్నా వారం చివరిలో కొంచెం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను నెరవేరే విధంగా ఉంటుంది కొంచెం. అదేవిధంగా ఈ రాశి వారికి వ్యాపారస్తులకు కూడా కొంచెం మందకుండిగా బిజినెస్ జరిగే విధంగా ఉంటుంది. స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్స్, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఈ వారం సింహరాశి వారికి అంత అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కాబట్టి వాటికి దూరంగా ఉండటం అనేది ముఖ్యం అన్నమాట. డబ్బును పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండండి. సింహరాశి వారికి వచ్చేటప్పటికి టైం అంతా బాగలేదన్నమాట ఈ వారం. అదేవిధంగా విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా చేయాలి. వృత్తిరీత్యా కొద్దిగా
క్లియర్గా మీరు కష్టపడి చదవగలిగితేనే విజయాన్ని పొందగలుగుతారు. కాబట్టి ఆ యొక్క విషయంలో కొద్దిగా కష్టపడి చదవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. ఇక రాశివారికి మనం గమనించినట్లయితే కేతువు ఇక రాశివారికి ధనస్థానంలో ఉన్నప్పుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాలు ప్రతికూలంగా చేస్తాడు. కుటుంబంలో వచ్చేటప్పటికి అన్యోన్యతని తగ్గిస్తాడు. ఒక మాట మీద ఉండాల్సినటువంటి కుటుంబం ఒక మాట మీద ఉండదు. దానిని పర్యవసానంగా వచ్చేటప్పటికి మానసిక చింత అనేది ఎక్కువగా అవుతుంటుంది. కాబట్టి కేతుగ్రహ ఆరాధన, అదేవిధంగా స్థిరచరాస్తుల కొనుగోలులో కూడా కొంచెం కష్ట నష్టాలను కలిగించే విధంగా ఉంటుంది. కాబట్టి కేతుగ్రహ ఆరాధనతో పాటు వినాయకుడిని పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవిత భాగస్వామి ఆరోగ్యంలో అనుకూలత పొందాలని ప్రయత్నిస్తున్నటువంటి వారు, ముఖ్యంగా శని యొక్క ప్రభావం సప్తమంలో ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేది ఉంటుంది. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలకి దూరంగా ఉండండి. వేరే మనిషితో మాయ మాటలకి ఎక్కువగా ప్రలోభానికి దూరంగా ఉండటం అనేది ముఖ్యమైన సూచన. అష్టమంలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఎక్కువగా జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని అలాగే ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేపిస్తాడు. కాబట్టి రాహుగ్రహ జపం అనేది చేసుకోవాలి. అదేవిధంగా రవికి సూర్యనారాయణ స్వామికి వచ్చేటప్పటికి సూర్యనారాయణ స్వామికి సూర్యగ్రహ శ్లోకాన్ని పఠించడమే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఈ రాశివారు వచ్చేటప్పటికి సూర్య నమస్కారాలు అనేది కూడా చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి విద్యలో అనుకూలతమైనటువంటి ఫలితం పొందడం కోసం ఈ రాశి వారికి గురువు అంత యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి గురువారం పూట సాయిబాబా గుడిని దర్శించండి. లేకపోతే దత్తాత్రేయ స్వామి ఆరాధన అయినా సరే చేసుకున్నా సరే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ వారం. కన్యారాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయనేది చూద్దాం. కన్యారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం మనం గమనించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. షష్టమంలో ఉన్నటువంటి కుజుడు పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. ధన సంబంధితమైన విషయాల్లో, కోర్టుకు వ్యవహార సంబంధితమైన విషయాల్లో చాలా వరకు సామాన్యమైనటువంటి ఫలితాల కన్నా కొంచెం బెటర్ రిజల్ట్స్ ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. దాని ముఖ్య కారణం వచ్చేటప్పటికి కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు, శనితో కలిసినప్పుడు కూడా పాపగ్రహాలు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇస్తారు. కానీ ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలు అనేవి కొద్ది ఎక్కువగా ఉంటాయి. రవి రాహువు కలిసి సప్తమంలో ఉన్నప్పుడు రవి యొక్క దృష్టి జన్మరాశి మీద పడినప్పుడు కోపం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ప్రతి విషయానికి కొద్దిగా కోపాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటారు. ఇది మీ యొక్క ఆరోగ్యానికి, మీ ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా మీకు బాగా కావాల్సినటువంటి వారు కూడా దూరం అవడానికి ముఖ్య కారకంగా కూడా తయారవుతుంది. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో ఈ యొక్క రాశి వారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ గురుగ్రహ అనుకూలత అనేది తక్కువగా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే ఏదైనా కొత్త విషయం మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు గురుగ్రహ బలం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఆ యొక్క విషయంలో గురు బలం తక్కువగా ఉన్నప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో కొద్దిగా జాగ్రత్తలు అనేవి కూడా ఈ రాశి వారికి ముఖ్యం. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడు కేతువు జన్మరాశిలో ఉన్నాడు కాబట్టి వినాయకుడిని ఎక్కువగా పూజించండి. ఓం వినాయకాయ నమః లేకపోతే ఓం గం గణపతే నమః అని చెప్పి మనస్సులో అనుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటికి రండి. మానసిక బాధ నుంచి బయటికి రావడానికి మెడిటేషన్ అనేది కూడా ఒక మంచి ప్రక్రియ. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఈ యొక్క మెడిటేషన్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ముందు నుంచి ఉన్నవే. ఆ ధ్యాన కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఆచరించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి మిగతా విషయాల గురించి మనం మాట్లాడుతుంటే వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలంగానే ఉంటుందన్నమాట. ఎందుకంటే శని కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. కొన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా వాటిని దాటి ముందుకు రాగలుగుతారు. పేరు ప్రఖ్యాతుల విషయంలో ముందుండగలుగుతారు. ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ గురించి మూవ్ చేయడంలో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారన్నమాట. ఈ రాశి విద్యార్థులకు వచ్చేటప్పటికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఎందుకంటే కుజుడు అనుకూలంగామైనటువంటి స్థానంలో ఉన్నాడు. కొద్దిగా కష్టపడి చదవగలిగితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఎందుకు కష్టపడి చదవాలంటే గురుగ్రహ అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు కష్టపడి చదివితే కానీ అది పరిపూర్ణత అనేది పొందలేరు. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా మనం చూసుకున్నట్లయితే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి కూడా కొంచెం మందకొండిగా ఉంటుంది. అంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేసే వారికి, అమ్మేటువంటి వారికి మందకొండిగా ఉన్నప్పటికీ ఈ యొక్క కుజుడు అనుకూలత రీత్యా భూమి సంబంధితమైన
వెంచర్స్ వేసే వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఎందుకంటే కుజుడు అనుకూలత రీత్యా వచ్చినప్పటికీ కన్యారాశి వారు ఎవరైతే ఈ యొక్క భూ సంబంధితమైన లావాదేవీలు కానీ లేకపోతే లిటిగేషన్స్ ఇష్యూస్లో ఉన్నటువంటి వారు కోర్టు సంబంధితమైన విషయాల్లో కొంచెం అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి అంటే ఒక తీర్పు అనేది మీకు అనుకూలంగా వచ్చే విధంగా ఉంటుంది. రాజకీయ అనుకూలత విషయంలో కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితం రావడానికి ఎక్కువగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యొక్క అనుకూల రీత్యా వచ్చినప్పటికీ రాజకీయ పరంగా ఒక మెట్టు ఎదగటానికి ఇదే ఒక మంచి సమయంగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. ఈ రాశివారు ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత రీత్యా వీరు సాయిబాబాని కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామిని విశేషంగా పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. సరస్వతి గ్రహ కవచాన్ని పఠిస్తున్నట్లయితే విద్యార్థులకి చాలా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారు మిగతా వారు వైవాహిక జీవితంలో సానుకూలమైనటువంటి ఫలితం పొందడం కోసం ముఖ్యంగా ఈ యొక్క గొడవలు తగ్గించుకోవడం కోసం రాహుగ్రహ శ్లోకాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. దుర్గాదేవి స్తుతిని ఎక్కువగా చేయాలన్నమాట. దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా విద్యార్థులు చెప్పినట్టుగానే మీరు సరస్వతి గ్రహ కవచాన్ని బిజినెస్ పరంగా మంచి ఇంప్రూవ్మెంట్ కోసం ఎవరైతే హౌసింగ్ కన్స్ట్రక్షన్లో కానీ పుస్తక రంగ పరిశ్రమల్లో కానీ పనిచేస్తున్నటువంటి వారు మరియు హాస్పిటల్స్లో పనిచేస్తున్నటువంటి వారు గురుగ్రహ అనుకూలత అనేది వారికి చాలా ఇంపార్టెంట్. వారు కంపల్సరీగా వచ్చేటప్పటికి దత్తాత్రేయ స్వామిని ఎక్కువగా పూజించండి. తులారాశి వారికి 24th మార్చి నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది మనం గమనిద్దాం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. వృత్తిపరంగా వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మన తులారాశి వారిని గమనించినట్లయితే షష్టమంలో రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ అన్నమాట. బుధుడు కూడా షష్టమంలో యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సప్తమంలో గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. సప్తమంలో ఉన్నటువంటి గురువు బుధుడు కలిసినటువంటి కాంబినేషన్ ఎప్పుడైతే కలుస్తుందో స్త్రీ సంబంధిత సౌలభ్యం అనేది ఉంటుందన్నమాట. అంటే స్త్రీతో అనుకూలమైనటువంటి పనులు కొన్ని నెరవేరుతాయి. అదేవిధంగా వైవాహిక జీవితంలో కొంచెం ప్రశాంతత అనేది ఏర్పడుతూ ఉంటుందన్నమాట. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ ఎప్పుడైతే షష్టమంలో ఉంటుందో ఇది వృత్తిపరంగా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణ సంబంధితమైన విషయాలు అనుకూలంగా ఉంటుంది. మన దూర ప్రాంత ప్రయాణంలో వీసా స్టాంపింగ్స్ గురించి ప్రయత్నాలు చేసినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి. ఇక రాశి వారికి మనం చెప్పాలంటే షష్టమంలో ఎప్పుడైతే రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ అనేది ముఖ్యంగా ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే ధన సంబంధితమైన వ్యవహారాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ట్రాన్స్ఫర్స్ గురించి మీరు చేసేటువంటి పనుల్లో విజయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. వృత్తిపరంగా వచ్చినప్పటికీ మీరు చేస్తున్నటువంటి కొత్త బిజినెస్ కానీ ఎక్కడ చేపట్టాలి అని చెప్పి మీ యొక్క ఆలోచనల్లో ఒక ముందడుగు పడటం అనేది జరుగుతుంది. ఇది మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. కానీ ఇక రాశి వారికి వచ్చినప్పటికీ మిగతా గ్రహస్థితిలో మనం గమనించినట్లయితే పంచమంలో ఉన్నటువంటి శని కుజుడు అంత యోగ్యాన్ని ఇవ్వట్లేదు. పంచమంలో ఉన్నటువంటి శని కుజుడు వచ్చినప్పటికీ అధికమైనటువంటి ధన వ్యయాన్ని కలిగించే విధంగా ఉంటాడు. డబ్బు అనేది కొంచెం ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది. ఆ యొక్క విషయంలో అయితే ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా కుజుడు ఎప్పుడైతే పంచమంలో ఉన్నప్పుడైతే పిల్లలకి అనారోగ్యం కలగటం మరియు అదేవిధంగా మీరు పెట్టినటువంటి డబ్బులో ప్రాఫిట్స్ వస్తున్నప్పటికీ కూడా అదేవిధంగా ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. అంటే వచ్చిన డబ్బు ఖర్చు అయ్యే డబ్బు కూడా ఈక్వల్గా ఉండటం అనేది మానసికంగా కూడా కొంచెం భయాన్ని బాధని కలిగిస్తూ ఉంటుంది. దీని ముఖ్య కారణం వచ్చినప్పటికీ పంచమంలో ఉన్నటువంటి కుజుడు పిల్లల యొక్క ఎదుగుదల వారి సెటిల్మెంట్ ఎలా అవుతారు వీరు అనే ఒక ఆలోచనే ఎక్కువగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. కాబట్టి ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక రాశి వారికి తులారాశి వారికి మనం గమనించినట్లయితే పరమార్థిక చింతనే మనకు మార్గాన్ని చూపించగలుగుతుంది. అంటే దైవభక్తి ఉన్నప్పుడే మన జీవితంలో సాధించగలుగుతాం అని చెప్పి పుస్తక గ్రంథ పఠనాన్ని దైవ దృష్టిని కలిగించే విధంగా కేతువు 1000 స్థానాల్లో అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడన్నమాట. ఇక రాశి వారికి రాహువు అత్యంత యోగకారకుడు. ఆ యోగకారకమైనటువంటి రాహువుతో షష్టమంలోకి రవిగ్రహ సంచారం కలిగి ఉండటం అనేది యోగ్యాన్ని ఎక్కువగా ఇవ్వగలుగుతుందన్నమాట. ఇది ప్రమోషన్స్ గురించితో పాటు సన్మాన ప్రియంగా తయారుస్తుందన్నమాట. అంటే 10 మందిలో సన్మానాల గురించి అంటే ఒక గుర్తింపును రికగ్నైజేషన్ని ఇవ్వగలిగినటువంటి స్థానంలోకి రవి యొక్క రావటం జరిగిందన్నమాట. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో పాటు ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారాలకు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇచ్చినప్పటికీ
ఎవరైతే ప్రింట్ అండ్ ఎలక్ట్రానికల్ రంగం మీడియాలో ఉంటారో వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది అన్నమాట. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి వారికి ఒక మెట్టు ఎదగటానికి జీవితంలో అనుకూలమైనటువంటి స్థితిగా ఇది గోచరిస్తూ ఉన్నది. వారితో పాటు ఎవరైతే ముఖ్యంగా ఈ యొక్క డిజిటల్ మార్కెటింగ్లో కానీ మార్కెటింగ్ సిబ్బంది కానీ ఎవరైతే ఉన్నారో, అలాగే వ్యాసాలు రాస్తున్నటువంటి వారు, యూట్యూబ్ నిర్వాహకులు, మరి అదేవిధంగా మీడియాలో ఉన్నటువంటి వారికి మంచి పేరు రావడానికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నదన్నమాట. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికీ సామాన్యమైనటువంటి ఫలితాలు కన్నా మంచి ఫలితాలుగానే చెప్పొచ్చు. కానీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలుగుతారు. మీరు ఆ మనసులో ఉన్నటువంటి ఏదైతే కాంక్ష ఏదైతే ఉందో, అంటే ఏదైతే టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని నుంచి మీరు దూరంగా కాకుండా డైరెక్ట్గా టార్గెట్ చేయగలిగితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు వచ్చేటప్పటికి మంచి ర్యాంక్ సాధించడానికి కూడా అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆ యొక్క పనిని జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి చేయగలిగితే విజయాన్ని పొందడంలో అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత అనేది రాశి వారికి తక్కువగా ఉన్నది. దానివల్ల వచ్చేటప్పటికి కుజగ్రహ ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా పూజించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. కొంచెం రెడ్ కలర్ డ్రెస్ మంగళవారం అనేది ఎక్కువగా ఫేవరబుల్గా రిజల్ట్స్ని ఇవ్వగలగటం అనేది జరుగుతుంది అన్నమాట. మార్చి 24 నుంచి మార్చి 30 వరకు వృశ్చిక రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితానికన్నా సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం వచ్చేటప్పటికి వృశ్చిక రాశి వారిని గమనించినట్లయితే లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు యోగ్యకారకుడే. అంటే దైవ ఆరాధన విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి శని, అంటే అర్ధాష్టమ శని ప్రభావం ఎలాగైతే ఉందో అదేవిధంగా కుజుడు యొక్క ప్రభావం కూడా ఇక రాశి వారి మీద ఎక్కువగా ఉందన్నమాట. అర్ధాష్టమంలో శని కుజుడు ఇద్దరు కలిసినప్పుడు దీని ప్రభావం వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి శని కుజుడు ఇద్దరు కలిసి ఎప్పుడైతే అర్ధాశ్రమంలో ఉన్నప్పుడు దాని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆరోగ్యపరంగా తల్లిగారు ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సెల్ఫ్ డ్రైవింగ్లోనూ కొద్దిగా ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. మీరు కొనబోతున్నటువంటి ల్యాండ్ కానీ లేకుండా ఏ బండి అయినా సరే ఏదైనా సరే 1-2 సార్లు మోసపోవడానికి కారకంగా తయారవుతుంది. దీనికి ముఖ్యంగా కుజుడు అటువంటి గ్రహం అన్నమాట. అది కాక అర్ధాష్టమంలో ఉన్నప్పుడు దీని ప్రభావం అనేది శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడో అటువంటి ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. అదేవిధంగా పంచమంలో రవి రాహువు కలిసినటువంటి కాంబినేషన్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్. పిల్లల యొక్క సెటిల్మెంట్ ఎలా అవుతారో వారి గురించి ఎక్కువగా ఆలోచన అనేది కలిగించే విధంగా ఉంటుంది. అసలు ఆ జీవితం అనేది ఎటు వెళ్తుంది, లేకపోతే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎటు వెళ్తున్నాయి అనేది ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది అన్నమాట. మనం లైఫ్లో ఎలా సెటిల్ అవుతామన్న ఒక ఆలోచనకి కూడా ముఖ్య కారకం వచ్చేటప్పటికి రాహువు రవి కలిసినటువంటి కాంబినేషన్ 5th పొజిషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ 2 గ్రహాలు రాహు అంత యోగకారకమైనటువంటి స్థితిలో లేడు. ఇది పిల్లల యొక్క హెల్త్, మరి పిల్లల యొక్క ఎదుగుదల, మరి పిల్లలు లేనిటువంటి వారికి పిల్లలకి గురించి ఆలోచన కలిగించేటువంటి స్థితి అన్నమాట. అదేవిధంగా రవి కలిసినప్పుడు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా మీరు డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు బిజినెస్ పరంగా 1-2 సార్లు ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఈ పీరియడ్లో అంత అనుకూలంగా లేదు. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ఇక్కడ గ్రహస్థితి చూసినట్లయితే మనకు గురువు యోగ్యకారకుడు కాదు, రాహు రవి యోగ్యకారకుడు కాంబినేషన్లో లేరు. చతుర్థంలో వచ్చేటప్పటికి శని కుజుడు కూడా కాంబినేషన్లో యోగ్యకారకం లేదు. ఈ టైంలో బిజినెస్ పరంగా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ యొక్క జాతక రీత్యా ఒకసారి పరిశీలించుకొని గోచారం కూడా కన్సిడరేషన్లోకి తీసుకొని కన్సిడరేషన్లోకి తీసుకున్న తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకొని చేయండి. ఒకవేళ ఇల్లే కొనాలి అనుకున్నప్పుడు దాని యొక్క బలాన్ని చూసుకొని మీ యొక్క జాతక రీత్యా కూడా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతున్నప్పుడు చేసుకున్నట్లయితే అనుకూలంగానే ఉంటుంది. కానీ ప్రజెంట్ పరిస్థితి గోచారంలో అయితే అంత అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. ఇది ముఖ్యంగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ బిజినెస్ పరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా కార్యానుకూలత లేదన్నమాట. అంటే ఒక పని కోసం మనం ఇన్ని రోజులు తిరిగినా సరే ఆ పని తొందరగా జరగకుండా ఏదో ఒక అవరోధం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక రాశి వారు వచ్చినప్పటికీ ముఖ్యంగా విద్యార్థులు కొద్దిగా ఎక్కువగా కష్టపడి చదవవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఎప్పుడైతే
కొద్దిగా కష్టపడి చదువుతారో అప్పుడు వారు విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం అనేది ఉండదు. కాబట్టి మెడిటేషన్ అనేది కూడా చేయాలి ఈ రాశివారు. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. రాహుగ్రహ ప్రభావం అనేది కూడా వీరి జాతక రీత్యా కూడా గోచర రీత్యా కనపడుతూ ఉన్నది. కాబట్టి ఇప్పుడు మనం చూసినట్లయితే రాహుగ్రహ దృష్టి లాభస్థానం మీద ఉందన్నమాట. అంటే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు వీరి మీద. కాబట్టి అటువంటి మోసపూరితమైనటువంటి నిర్ణయాలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన ఈ రాశివారు. ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి పరిహారాల గురించి మనం మాట్లాడితే వృశ్చిక రాశి వారు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో అడుగు పెట్టడానికి మే 1వ తారీఖు తర్వాత అనుకూలంగా ఉందన్నమాట. సో దానికి ముందు అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అంటే ముఖ్యంగా విద్యార్థులు వచ్చేటప్పటికి చతుర్థంలో కుజుడు, శని, అర్ధాష్టమ శని ప్రభావం ఉంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన. ప్రతినిత్యం మీరు బయటకు వెళ్ళేటప్పుడు శనివారం పూట నాన్ వెజ్ డ్రింక్స్కి దూరంగా ఉండండి. శనిగ్రహ ఆరాధన అనేది చేయండి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పిల్లల యొక్క సెటిల్మెంట్ గురించి దుర్గాదేవి ఆరాధన అనేది చేయాలి. పిల్లలు కూడా వారు కూడా వచ్చేటప్పటికి ఎవరైతే వృత్తిపరంగా ఉన్నతి స్థితికి ఎదగటం కోసం ప్రజెంట్ ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది వచ్చేటప్పటికి రాహుకి రవికి ఇద్దరికి పూజ అనేది చేయాలి. అంటే మీరు రాహుగ్రహ జపం కానీ దుర్గాదేవి ఆరాధన కానీ మీరే చేసుకోవచ్చు. అదేవిధంగా రవికి వచ్చేటప్పటికి నారాయణ స్వామికి వచ్చేటప్పటికి సూర్య నమస్కారం అనేది చేయాలి. ఇలా చేసుకోండి, కొద్దిగా సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ధనుసు రాశి వారికి మార్చి 24 నుంచి మార్చి 30వ తారీఖు వరకు ఈ వారం గోచార రీత్యా చంద్రమానాన్ని అనుసరించి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది చూద్దాం. ఈ రాశి వారికి మనం గమనించి ధనుసు రాశి వారికి వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు కానీ గోచరిస్తుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి కుజుడు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శుక్రుడు కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు అన్నమాట. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. అంటే ప్రమోషన్స్ గురించి, ఇంక్రిమెంట్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి, దూర ప్రాంత ప్రయాణం గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కొంచెం ప్రతిబంధకాలు కూడా ఉన్నాయన్నమాట. అవేంటో చూద్దాం. ముఖ్యంగా రాహువు 4వ ఇంట్లో ఉన్నప్పుడు, అంటే 4th పొజిషన్లో ఉన్నప్పుడు కొంచెం ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎటువంటి ఎఫెక్ట్ అంటే ముఖ్యంగా సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గృహ వాహనం కొనుగోలు సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అంటే ఆచితూచి వ్యవహరించాలి. అంటే మీకు వచ్చినటువంటి డాక్యుమెంట్స్ కరెక్టా కాదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత ముందుకు ప్రొసీడ్ అవ్వండి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి ఎప్పుడైతే చతుర్థంలో ఉంటాడో ఆరోగ్యపరంగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటాడు. డబ్బు అనేది కొద్దిగా ఎక్కువగానే ఖర్చు అవుతుంటుంది. అనుకున్న దానికన్నా కొద్దిగా ఎక్కువ ఖర్చు అవుతుంటుంది. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి చతుర్థంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి కొంచెం తల్లిగారి ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా ప్రభావితం చూపించే విధంగా ఉంటాడన్నమాట. ఆ యొక్క విషయంలో తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి. మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా కొద్దిగా పరిరక్షించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మిగతా విషయాలు చెప్పాలంటే ఆరోగ్యపరంగాతో పాటు విజయాన్ని చేకూర్చగలిగినటువంటి గ్రహం వచ్చినప్పటికీ కుజుడు, అదేవిధంగా శని, వీటి వల్ల వచ్చేటప్పటికి వీరికి ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలపడతాయి. సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మరియు అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పుడు పంచమంలో గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది పిల్లల యొక్క ఎదుగుదల, మానసిక స్థితి విషయంలో మీకు మానసిక ఆనందాన్ని కలిగించేటువంటి పరిస్థితిని ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగపరంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్ గురించి, ట్రాన్స్ఫర్స్ గురించి చేసేటువంటి పనుల్లో వచ్చేటప్పటికి కొంచెం సానుకూలమైనటువంటి వార్తలు విని మీ మానసిక ఆనందం కలుగుతుంది అన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తుంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఎవరైతే గృహ కన్స్ట్రక్షన్లో ఉన్నటువంటి వారు, అంటే ఎవరైతే ఈ యొక్క రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. అదేవిధంగా ఎవరైతే ల్యాండ్ రిలేటెడ్ సెటిల్మెంట్స్ గురించి లేకపోతే ల్యాండ్ రిలేటెడ్ డిస్ప్యూట్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వారికి ఒక సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో ఒక సానుకూలమైనటువంటి వార్త వినటం అనేది జరుగుతుందన్నమాట. ఎందుకంటే కుజుడు సానుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పింది అన్నమాట. ఆ విధంగా ఒక పాజిటివ్ న్యూస్ అనేది రాబోతుంది.
ఆ విషయంలో సానుకూలంగా ఉండబోతుంది. మిగతా విషయాల గురించి మనం మాట్లాడితే ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు ఎలా ఉందని చూద్దాం. విద్యార్థులకు వచ్చేటప్పటికి కుజుడు యొక్క అనుకూలత రీత్యా అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. పోటీ పరీక్షల విజయాన్ని పొందగలుగుతారు. కానీ ఆరోగ్యాన్ని మటుకు జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థులైనా సరే సేమ్ ప్రిన్సిపల్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలి. మరి అదేవిధంగా ప్రయాణం చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తలు అనేది కూడా కొద్దిగా ఎక్కువగా తీసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు. మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి రాహు ఇద్దరు అనుకూలమైనటువంటి స్థానంలో లేరు కాబట్టి దుర్గాదేవిని ఎక్కువగా పూజించాలి. అదేవిధంగా సూర్య నమస్కారాలు అనేది చేసినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు ఈ వారం. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మకర రాశి వారికి మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రవి అత్యంత అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. తృతీయంలో ఉన్నటువంటి రవి వచ్చేటప్పటికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తాడన్నమాట. ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు అనేది ఏర్పడతాయి. అంటే ఎవరైతే మీ యొక్క బాస్ కానీ లేకుండా ఉంటే పై అధికారులతో ఒక సానుకూలమైనటువంటి పరిచయాలు ఏర్పడతాయి. అవి మీకు రాబోతున్నటువంటి రోజుల్లో ఒక మంచి సానుకూలమైనటువంటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాయి. ఈ యొక్క రాశి వారికి వచ్చేటప్పటికి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్తో పాటు పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులకి కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి విజయాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది అంతగా యోగించే విధంగా లేదన్నమాట. డబ్బు అనేది కొద్ది ఎక్కువగానే ఖర్చు అయ్యే విధంగా ఉంటుంది. కాకపోతే పేరు ప్రఖ్యాతుల విషయంలో మటుకు మంచి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. డబ్బు అనేది 10 రూపాయలు ఎక్కువగానే ఖర్చు అవుతూ ఉంటుంది. కానీ బిజినెస్ మటుకు బాగానే జరుగుతుంటుంది అన్నమాట. బిజినెస్ బాగా జరిగినా సరే డబ్బు నిలబడలేదనే ఒక ఆలోచన అనేది మానసికంగా ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది అన్నమాట. ఎక్కువగా ఆలోచన అనేది ఉంటుంది. గురువు యోగ్యకారకమైనటువంటి స్థానంలో లేడు. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు 1-2 సార్లు డాక్యుమెంట్స్ని చెక్ చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మాట్లాడేటప్పుడు కోపాన్ని కొంచెం తగ్గించుకొని మాట్లాడితే సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ రంగ ప్రముఖులకి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు. రవి అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా ట్రాన్స్ఫర్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రవి దూర ప్రాంత ప్రయాణాల్లో కూడా అనుకూలమైనటువంటి విజయాన్ని, అనుకూలమైనటువంటి ప్రయాణాన్ని ఇవ్వగలుగుతాడు అన్నమాట. రవి తృతీయంలో ఉన్నప్పుడు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. రాహు కూడా కలిసిన కాంబినేషన్ అనేది మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే ధనస్థానాల్లో ఉన్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలో మనస్పర్ధల్ని, ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కొద్దిగా చికాకుల్ని, డబ్బుని ఎక్కువగా ఖర్చు పెట్టే విధంగా ధనక్షయకారకుడుగా తయారు చేస్తాడు. మాట్లాడేటప్పుడు మటుకు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాట ఒక శిలాశాసనంగా మారి అది మళ్ళీ మీకు ప్రాబ్లంగా తయారయ్యే విధంగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడితే విజయాన్ని సాధించగలుగుతారు. ఆ యొక్క విషయాన్ని మటుకు కొంచెం జాగ్రత్తగా పరిగణలోకి తీసుకున్నట్లయితే విజయాన్ని సాధించడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి మనం గమనించినట్లయితే మిగతా విషయాలు విద్యార్థులకు వచ్చేటప్పటికి ఈ యొక్క వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఇందాక చెప్పిన విధంగానే పోటీ పరీక్షల్లో రాస్తున్నటువంటి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ సెల్ఫ్ డ్రైవింగ్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే విజయాన్ని సాధించడంలో మంచి ర్యాంకు కూడా రావడానికి ఎక్కువగా ఆస్కారం అనేది ఉంది. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. గ్రూప్స్, సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి రిజల్ట్స్ అనేది పొందగలుగుతారు. ఇక రాశిలో ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ వారం అనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి తృతీయంలో ఉన్నటువంటి రాహు యోగ్యకారకుడు, రవి యోగ్యకారకుడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. ఈ యొక్క రాబోతున్నటువంటి ఏప్రిల్ 14 వరకు రవి ఎక్కడే ఉంటాడు కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు అప్పటి వరకు బాగుంటాయి అన్నమాట. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా కుజుడు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు, శని కూడా అనుకూలమైనటువంటి స్థానంలో లేడు. కాబట్టి వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, రెడ్ కలర్ డ్రెస్ అనేది కొంచెం అనుకూలంగా ఉంటుంది మంగళవారం పూట. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించండి, కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు.
అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కేతుగ్రహ శ్లోకాన్ని పఠించాలి. ఎందుకంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు, అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ వినాయకుడిని కూడా పూజించినప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్లో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది, అంటే కంఫర్ట్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పరిహారాలు అనేది కూడా చేసుకోండి. విద్యార్థులు సరస్వతి శ్లోకాన్ని పఠించండి. అదేవిధంగా సరస్వతి కవచాన్ని కూడా విన్నా సరే పఠించినా సరే మంచి అనుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని చూద్దాం. మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు ఈ వారం కుంభరాశి వారికి వచ్చేటప్పటికి సామాన్యమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయన్నమాట. ఇక రాశి వారికి కుంభరాశి వారిని గమనించినట్లయితే జన్మరాశిలో ఉన్నటువంటి శని అత్యంత ప్రభావితమైనటువంటి ఒక ప్లానెట్ అన్నమాట, అంటే ఒక గ్రహంగా చెప్పచ్చు. ఈ యొక్క శని ఎప్పుడైతే జన్మరాశిలో సంచారం చేస్తుంటాడో అధికమైనటువంటి శరీరంలో వేడిని కూడా సృష్టిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి ఆది శత్రువులైనటువంటి శని రవి మారటం అనేది జరిగింది. ధనస్థానంలోకి రవి మారాడు, కానీ శని కుజుడు కలిసి జన్మరాశిలో సంచారం చేసేటప్పుడు ఆరోగ్యపరంగా కొద్దిగా ఎక్కువగా ప్రభావితం చూపిస్తాడు. శరీరంలో అధికమైనటువంటి ఒత్తిడి, పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు కూడా జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఉష్ణాన్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తాడన్నమాట, అంటే వేడిని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా కోపాన్ని ఎక్కువగా తెప్పిస్తూ ఉంటాడు. పరిభారాన్ని బాగా పెంచేస్తాడన్నమాట. అంటే పరిభారం అంటే అధికమైనటువంటి ఒత్తిడిని ఎక్కువగా పెంచుతాడు. ఇది ఎప్పుడైతే శని కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఈ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ రవి ఎప్పుడైతే ధనస్థానంలో సంచారం చేస్తాడో ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. డబ్బు అనేది మీ జీవితంలో రావటం, అదేవిధంగా ఖర్చు అయిపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కొంచెం జాగ్రత్తగా పట్టించుకోవాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు వినాయకుడిని పూజించుకొని వెళ్ళాలి. ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని చదవండి, లేకంటే ఓం వినాయకాయ నమః అనే మంత్రాన్ని చదివి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి. ఎందుకంటే ఆరోగ్యంతో పాటు సెల్ఫ్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ రోజుల్లో అందరూ వెహికల్ నడపడం అనేది కామన్, కాబట్టి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే రోజులు అనేవి అన్ని రోజులు ఒకేలాగా ఉండవు కాబట్టి. అదికాక కుంభరాశి వారికి కుజుడు జన్మరాశిలో ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావం అనేది మీతో పాటు మీ యొక్క జీవిత భాగస్వామి మీద కూడా ఉంటుందన్నమాట. అది ఎలాగంటే కుజుడు చతుర్థాన్ని చూస్తాడు, అష్టమాన్ని చూస్తాడు, అంటే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యాన్ని కూడా కుజుడు ఎఫెక్ట్ చేస్తూ ఉంటాడు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక రాశిలో ఉన్నటువంటి వృత్తిరీత్యా వచ్చేటప్పటికి ఎలాగైతే శారీరకంగా అలసత్వం అంటే ఎక్కువగా ప్రభావం అనేది ఎలాగైతే ఉంటుందో మీ పై ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ లేకుండా ఉద్యోగులు కానీ మీ మీద ఎక్కువగా ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటారు. మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ శని యొక్క ప్రభావం అనేది ఆ విధంగా ఉంటుందన్నమాట. ఏలినటి శని ప్రభావం అనేది కుంభరాశి వారిని ఎక్కువగా లాగే విధంగా ఉంటుంది. అదేవిధంగా జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు కుజుడు ముఖ్యంగా వచ్చేటప్పటికి త్రిపాద దృష్టి ఉంటుంది. కుజుడు వచ్చేటప్పటికి 3వ స్థానాన్ని, రాజ్యస్థానాన్ని కూడా చూస్తాడు. ఈ త్రిపాద దృష్టి వల్ల వచ్చేటప్పటికి ముఖ్యంగా ఎక్కువగా హెల్త్ అనేది పాటు ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంటుంది. ఉద్యోగపరంగా కూడా చేయలేనటువంటి పనిగా అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశివారు విద్యార్థులు ముఖ్యంగా గురుబలం అనేది కూడా ఈ రాశి వారికి తక్కువగా ఉంది. కాబట్టి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కష్టపడి చదివితే విద్యార్థులు గ్యారంటీగా విజయాన్ని సాధించగలుగుతారు. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ముఖ్యంగా వచ్చేటప్పటికి గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. ముఖ్యంగా రెమెడీస్ ఈ రాశి వారు ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలనేది చూద్దాం. విద్యార్థులు వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి సాటర్డేస్ వచ్చేటప్పటికి నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి శనివారం వదిలేయండి, దూరంగా ఉండండి. శనివారం పూట దేవాలయాన్ని దర్శించండి, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది కూడా చేయాలి. కుజగ్రహ శ్లోకాన్ని కూడా పఠించడం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వైవాహిక జీవితంలో మనస్పర్ధలు మరియు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల అనుకూలత కోసం కూడా కుజగ్రహ ఆరాధన అనేది చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. రెడ్ కలర్ డ్రెస్ అనేది మంగళవారం పూట, అదే
శనివారం పూట వచ్చేటప్పటికి బ్లాక్ కలర్ డ్రెస్ అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ డబ్బుల స్థిరత్వం పొందడం కోసం, ముఖ్యంగా రాహుగ్రహ అనుకూలత కోసం వచ్చేటప్పటికి దుర్గాదేవిని ఎక్కువగా పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితం పొందగలుగుతారు. విద్యార్థులు వచ్చేటప్పటికి ముఖ్యంగా పూజించాల్సింది వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత కోసం వీరు పూజించాల్సినది దత్తాత్రేయ స్వామిని పూజించాలి. లైట్ ఎల్లో కలర్ డ్రెస్ అనేది గురువారం పూట వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది మనం చూద్దాం. మీనరాశి వారికి వచ్చేటప్పటికి మార్చి 24 నుంచి మార్చి 30 తారీఖు వరకు సామాన్యమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు అన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ధనస్థానంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు. ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి బుధుడు గురువు వారం మధ్యాహ్నం నుంచి 26వ తారీఖు నుంచి కలవబోతున్నారు అన్నమాట. ఇది కొంచెం ధన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారికి కొంచెం అనుకూలంగా ఉంటుంది. పుస్తక షాప్ యజమానులకి, పుస్తక రంగం ముద్రణలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే జన్మరాశిలో రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు అంత యోగ్యకారకులు కాదన్నమాట. జన్మరాశిలో ఉన్నటువంటి రాహువు వచ్చేటప్పటికి నిర్ణయాన్ని ముందుకి వెనక్కి వాయిదా వేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతువు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలను గురి చేస్తూ ఉంటాడు. కుటుంబ వృద్ధి అనేది ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి కుటుంబ వృద్ధి అంటే సంతాన సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా ధన సంబంధితమైన విషయాల్లో స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది లాభించే విధంగా ఉంది రాశి వారికి. ఇక రాశి వారికి మనం బాగా గమనించినట్లయితే 1000 స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు శని కలిసినటువంటి కాంబినేషన్ ఉందన్నమాట. ఈ యొక్క విషయం అదేవిధంగా జన్మరాశిలో వచ్చేటప్పటికి రవి కూడా ఉన్నాడు. ఈ యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే ఈ వారం ఆరోగ్యపరంగా కొద్ది ఎక్కువగా ప్రభావం చూపించే విధంగా ఉంటుంది. ధనక్షయ కారకంగా ఉంటుంది. డబ్బు సంపాదించడం ఎంత ఫాస్ట్గా సంపాదిస్తారో అదేవిధంగా డబ్బు అనేది ఏదో విధంగా ఒక రిక్వైర్మెంట్ అనేది ఎక్కడో లేనటువంటి ఒక రిక్వైర్మెంట్ రావటం, దానికి డబ్బు ఖర్చు అవటం అనేది జరుగుతుంది. అదేవిధంగా 1000 స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు ఉన్నప్పుడు కూడా ఆరోగ్యపరంగా కొద్దిగా ఎక్కువగా చికాకులు కలిగించే విధంగా ఉంటుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యంతో పాటు వైవాహిక జీవితంలో మనస్పర్ధలు గురి చేసే విధంగా ఉంటుందన్నమాట. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి యోగ్యకారకుడు కాదు, ధనక్షయ కారకుడితో పాటు కోపాన్ని ఎక్కువగా కలిగించే విధంగా ఉంటాడు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అన్నమాట ఇక రాశి వారికి. అదేవిధంగా 1000 స్థానంలో వచ్చేటప్పటికి కుజుడు యోగ్యాన్ని తక్కువగా ఇస్తున్నాడు. వీటి రీత్యా వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగా ఎక్కువగా ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉంటుంది. మోసపూరితమైనటువంటి మాటలకి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ప్రయాణంగా గోచరించట్లేదు. అధికమైనటువంటి శరీరంతో అధికమైనటువంటి వేడితో కూడుకున్నటువంటి ప్రయాణం, అంటే శరీరంలో సౌలభ్యంతో కూడుకున్నటువంటి ప్రయాణం కాకుండా అనుకూలం ప్రతిబంధకంగా ఉండేటువంటి ప్రయాణం జరిగే విధంగా గోచరిస్తున్నది. ఇది హెల్త్తో పాటు వెల్త్ను కూడా ఎఫెక్ట్ చేసే విధంగా ఉంది. ఇక రాశిలో ఉన్నటువంటి వృత్తిరీత్యా చూడాలి అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ గురించి ప్రయత్నాలు జరిగేటువంటి పరిస్థితుల్లో వచ్చేటప్పటికి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదివితే విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమం కన్నా వారం ద్వితీయంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితం గోచరిస్తున్నది. వ్యాపారస్తులకు వచ్చేటప్పటికి కూడా వారం ప్రథమంలో 26వ తారీఖు తర్వాత నుంచి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ప్రతిబంధకమైనటువంటి ఫలితాలు గోచరించే విధంగా ఉన్నాయి. మానసిక చింతకు గురి చేసే విధంగా రిజల్ట్స్ అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా రాజకీయ నాయకులకు వచ్చేటప్పటికి ప్రతిబంధకంగా తయారయ్యే విధంగా ఉన్నాయి పరిస్థితులు. ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటికి రావాలి అనే ఒక ఆలోచన అనేది ఏర్పడే విధంగా ఉంది. అదేవిధంగా వృత్తిరీత్యా వచ్చేటప్పటికి టీచింగ్ రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి ఈ యొక్క వారంలో గోచరిస్తూ ఉన్నాయి. కొద్దిగా కష్టపడి చెబితే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది చూద్దాం. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులకు వచ్చేటప్పటికి గురుగ్రహ అనుకూలత అనేది ఉంది. కాకపోతే రాశి వారికి ఆరోగ్యపరంగా అనుకూలత మరియు విజయాన్ని ఇవ్వగలిగినటువంటి గ్రహమైనటువంటి రవి, కుజుడు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు. కాబట్టి సూర్యనారాయణ స్వామి ఎక్కువగా పూజించాలి. అలాగే సూర్యగ్రహ జప ఆరాధన అనేది చేయాలి. కుజగ్రహ శ్లోకాన్ని ఎక్కువగా పఠించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులతో పాటు ఉద్యోగస్తులు, వ్యాపారస్తులకు కూడా
సూర్యనారాయణ స్వామిని పూజించాలి. రాహుగ్రహ జపం అనేది ముఖ్యం. వైవాహిక జీవితంలో ప్రశాంతమైనటువంటి జీవితం పొందాలంటే రాహుకేతువులు ఇద్దరు సరైనటువంటి స్థితిలో లేరు కాబట్టి వారిద్దరికి జప ఆరాధన అనేది చేయాలి. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చినప్పటికీ కుజుడు అనుకూలమైనటువంటి స్థితిలో లేడు. దుర్వ్యయ కారకుడు అంటే దుష్ట సాంగత్యం, అలాగే దుర్వ్యయం అంటే వేరే వారితో బ్యాడ్ ఫ్రెండ్షిప్, అదేవిధంగా వారితో డబ్బు అనేది నాశనానికి గల కారకంగా తయారయ్యే విధంగా ఉంది. కాబట్టి ఈ యొక్క వారంలో ఈ యొక్క రాశి వారు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్.